పోషకాలతో కూడిన క్యారెట్ పప్పు అనేది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము. కంటికి క్యారెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. పెసరపప్పు అనేది ఫైబర్ కంటెంట్, ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా దూరగా వేయించి పక్కన పెట్టేసేసుకుందాము. క్యారెట్ పప్పు కాంబినేషను వంకాయ పులుసు కానీ బెండకాయ పులుసు కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఆ కాంబినేషను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పక ట్రై చేసేయండి. పెసరపప్పు చల్లారే లోపల మనము ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 క్యారెట్లు, ఒక మీడియం సైజ్ ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు తీసేసుకుందామండి. కుక్కర్ పెట్టేసేసి ఆయిల్ వేసేద్దాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసాను. తర్వాత కొంచెం మాత్రమే నేను ఆనియన్ తీసుకున్నానండి. మళ్ళీ లాస్ట్లో వేస్తాను అన్నమాట మిగిలిన ఆనియన్ను. తర్వాత క్యారెట్ వేసేసాను. క్యారెట్ మగ్గే లోపల మనము కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసాను. జీలకర్ర కూడా వేసాను అన్నమాట. మీరు ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, లేదు అంటే పచ్చిమిరపకాయలైనా యూస్ చేయొచ్చండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు యూస్ చేయలేదు, ఓన్లీ రెడ్ చిల్లీ పౌడరే యూస్ చేశాను. ఒక గ్లాస్ పెసరపప్పుకి నేను 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మిగిలిన ఆనియన్స్ కూడా వేసేసాను. కరివేపాకు, తర్వాత కొత్తిమీర కూడా వేసేసి విజిల్స్ అండి ఒక 4 విజిల్స్ రానిచ్చాను అన్నమాట నేను. ఇదండి చక్కగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని బాగా స్మాష్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామంటే సూపర్ యమ్మీ క్యారెట్ పప్పు రెడీ అయిపోతుంది. చపాతీలోకి కానీ వేడి అన్నంలోకి కానీ. అలా కాకుండా ఎవరైనా వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఎక్కువ కూర తినాలి, తక్కువ అన్నం తినాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.